మునుపటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఒక 100 సంవత్సరాల వయస్సులో జార్జియా రాష్ట్రంలోని ప్లేన్లో ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఆయన కుమారుడు జేమ్స్ కార్టర్ ఈ బాధాకరమైన వార్తను తెలియజేశారు. జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్, జిమ్మీ కార్టర్కు తన సానుభూతి తెలియజేశారు. ఆయన చేసిన సేవలు డిజీజ్ ఎరాడికేషన్, పీస్ బిల్డింగ్, సివిల్ రైట్స్ మరియు ఫ్రీ ఎలక్షన్స్ లను గుర్తు చేసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ కూడా తన సానుభూతి తెలియజేశారు. జిమ్మీ కార్టర్ 1924 అక్టోబర్ 1న జన్మించారు. 1977 నుండి 1981 వరకు 39వ అమెరికా అధ్యక్షుడిగా సేవలు నిర్వహించారు. మానవతావాదానికి ప్రసిద్ధి చెందిన అతను 2002లో నోబెల్ పీస్ ప్రైజ్ని అందుకున్నాడు. కార్టర్ ఒక రైతు, నేవీ ఆఫీసర్ మరియు గవర్నర్గా గుర్తించబడిన వ్యక్తి. క్యాన్సర్తో పోరాడి ఒక 100 సంవత్సరాలు జీవించిన మొదటి అమెరికా అధ్యక్షుడిగా గుర్తింపు పొందాడు. 1978లో భారతదేశాన్ని సందర్శించారు. అప్పటి సందర్శనను స్మరించేందుకు హర్యానాలో ఒక గ్రామం కార్టర్పురిగా పేరు పెట్టబడింది.